హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మా తాడేపల్లిగూడెం బలసలమ్మ తల్లి జాతర మొదలయ్యిందండి. చూసేద్దాం రండి. మరి చూశారు కదా, సాయంత్రం పూజ అయితే ఈ విధంగా మొదలైంది అమ్మవారిది. అలాగే భక్తులైతే వేలాది మంది వచ్చారండి. అసలు మనకి ఆలయంలో కాలు పెట్టడానికి అంత జనం. మరి నేనైతే అమ్మవారిని చక్కగా దర్శించుకున్నాను. మొదటి రోజు అమ్మవారిని చూసేసరికి మనసంతా ఆనందంతో ఎంత సంతోషంతోనో నిండిపోయిందండి. మరి మా బలసలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు కూడా మా అమ్మవారిని చూసి దర్శించుకోండి. ఆ చల్లని తల్లి కరుణా కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తల్లి చక్కగా చిరు మందహాసంతో అలా చూస్తూ ఉంటే చూసే కొద్దీ అమ్మవారిని మళ్ళీ మళ్ళీ ఇంకా చూడాలని అనిపించిందండి. కానీ అంత అవకాశం ఉండదు కదా. అంత జనంలో నాకు ఈ మాత్రం అవకాశం దొరకడమే చాలా సంతోషంగా అనిపించింది. మరి మా బలసలమ్మ తల్లి జాతరని మీ అందరూ కూడా చూస్తున్నారు కదూ. ఇలా మొదటి రోజైతే ఇంత చక్కగా అలంకరించారండి. 12 సంవత్సరాలకి ఒక్కసారి జరుపుకునే ఈ జాతర మరి ఈ విధంగా మొదలైంది. ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రతి గృహంలోంచి కూడా స్త్రీమూర్తులు బయలుదేరారు. గుర్తుపెట్టుకోండి, స్త్రీమూర్తులకి ప్రాణయంత్ర స్థాపనం చేసుకుని మనం ఆలయాన్ని భవ్యంగా దివ్యంగా నిర్మించుకుని రథోత్సవం కూడా చేసుకునేంత సౌకర్యంగా కళ్యాణ మండపంతో ఇంత వేదికతో ఇన్ని హంగులతోటి ఆలయం నిర్మాణం చేయబడింది. ఆ రోజు మళ్ళీ గుర్తొస్తుంది మనకి. ఇవాళ ఇంత వైభవం ఆనాడు అమ్మవారు సంకల్పించారన్నమాట. కాబట్టి ఈ రోజు మీ అందరికీ అదృష్టం. ఈ మొత్తం కార్యక్రమాల్లో ఎన్నో విషయాలు. కుంకుమ పూజకి నేను కూడా వెళ్ళానండి. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ముగింపు జరుగుతోంది. ఎంత అదృష్టమో చూడండి. లలితా సహస్రం వచ్చిన వాళ్ళు ఇక్కడ చిన్నగా మనసులో చెప్పుకోండి, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా. లలితా సహస్రం రాకుంటే శ్రీమాత్రే నమః అని చేయండి. పంచకోశాంతరస్థితా మహిమానిత్య యౌవనా మదశాలిని రక్తాక్షి మదపాడలగండభూ చందనద్రవదిగ్ధాంగే చాంబే జగుసమప్రియా కోమలాకార గురుగుళ్ళాకులేకరీ కులకుండాలయా కౌలమార్గ తత్పరసేవితా గణనాథాంబా దృష్టిస్ఫుష్టిర్మతిర్ధృతిః శాంతి స్వస్తిమదేకాంతర్నందిని విఘ్ననాశిని తేజోపదీ త్రినయనాలోలాక్షి కామరూపిణి మాలినీ హంసిని మాతామలికా జలవాసిని శుభ్రో శోభనాసురనాయికా కాలకంఠే కాంతిమతే క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్ధితా సిద్ధేశ్వరి. మరి చూశారు కదండి, విఘ్నేశ్వర పూజ అయిన అనంతరం కుంకుమ పూజ కూడా నిర్వహించుకున్నాము. మరి ఈ పూజని చేసిన వాళ్ళే కాదండి, చూసే వాళ్ళకి కూడా మా బలసలమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరి స్క్రీన్ మీద చూశారు కదా, వేలాది మంది భక్తులు కూర్చొని చేయడం చూపించారు. పూజలైన అనంతరం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి బారులు తీరారండి. ఎటు చూసినా భక్త సముద్రమే కనిపిస్తుందండి. చిన్న పెద్ద ముసకాన్ తేడా లేకుండా అసలు ఓపిక చేసుకొని కొంతమంది అయితే పెద్దవాళ్ళు అలా కూర్చొని ఆ పూజలు చేస్తూ ఉంటే నిజంగానండి చెప్పాలంటే అమ్మవారి అంటే ఎంత భక్తి ఎంత ప్రేమ అనేసి అక్కడే తెలిసిపోతుందండి. మరి మీరు కూడా బరుసలమ్మ తల్లి జాతర చూడటానికి అందరూ నలుమూలల నుంచి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి జాతర మహోత్సవాలలో 4వ రోజు ఈరోజు మా బలుసలమ్మ తల్లికి పాతూరులో పుట్టింటి వాళ్ళు పాన్పు వేయడం అయితే జరిగిందండి. మరి ఆ యొక్క విశేషమైన ఆ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంటి కలసాలనుకుంటున్నారా? జాతర మహోత్సవాల్లో 5వ రోజు అమ్మవారికి కలశాభిషేకం నిర్వహించారండి. భక్తులు తమ తమ ఇంటి వద్ద నుంచి అమ్మవారికి గంగాజలాన్ని అలాగే గంధం కలిపిన గంగాజలంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బస్టాండ్ వద్దున్న ఆలయానికి అయితే చేరుకున్నారు. నేను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నానండి. నుంచి అమ్మవారి ఆలయానికి బయలుదేరుతున్నాం. మొత్తానికి భక్తులందరూ కూడా కలశాలతో అమ్మవారి ఆలయానికి అయితే చేరుకున్నామండి. చక్కగా ప్రతి ఒక్క మహిళామూర్తి కూడా అమ్మవారి సేవలో అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా కూడా అలా దద్దరిల్లిపోయిందంటే నమ్మండి. అక్కడ చూస్తూ వింటూ అక్కడ ఉంటే మనకి మనసంతా పులకరించిపోతుందండి. అలా మొత్తానికి ఆలయంలోకి అయితే వెళ్ళిపోయాం. గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుందాం రండి. మరి మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. చూసారా మా బలుసలమ్మ తల్లి చల్లని తల్లి, కరుణామూర్తి, మనందరినీ చల్లగా కాచి కాపాడే జగన్మాత. మరి మా ఊరి గ్రామదేవత అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీ అందరూ కూడా మా జాతర మహోత్సవాన్ని చూసి ఆనందిస్తున్నారు కదూ. చూశారు కదా ఇంత జనం అండి. అసలు ఆ జనాన్ని చూస్తుంటేనే కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో. మొత్తానికి అమ్మవారిని దర్శించుకొని అదే జలాల్ని మనం తీసుకొని రావడానికి అమ్మవారిని ముందుగా దర్శించుకొని ఆవిడకి చూపించి ఇలా వచ్చి మనం అమ్మవారిని ఇలా మన చేతితోటే అభిషేకం చేసుకొని బయటికి రావడం అయితే జరిగిందన్నమాట. అసలు పోలీస్ వాళ్ళు కూడా భక్తుల్ని ఎంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారంటే విపరీతమైన క్రౌడ్ ఉందండి. వాళ్ళందరినీ కంట్రోల్ చేసేసరికి పాపం వాళ్ళకి కూడా చాలా అలసట వచ్చేసి ఉంటుంది. కాకపోతే మన భక్తి మనది, వాళ్ళ వృత్తి వాళ్ళది, ఏమంటారు. ఇక అక్కడున్న ఆలయ కమిటీ వాళ్ళు కానివ్వండి, సేవకులు చాలామంది సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళు చేసే ప్రతి పని మీద కూడా శ్రద్ధగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారండి. మరి మొత్తం అంతా చేసేసరికి అమ్మవారిని దర్శించుకొని ఆమె సన్నిధిలో కూర్చోవాలనిపించిందండి. కూర్చొని నామస్మరణ చేసుకున్నాను. అలాగే నాకు కూడా కాసేపు సేవ చేసే అవకాశం వచ్చిందండి. నేను కూడా కాసేపు సేవ చేసుకున్నానండి. మరి అయితే నా వీడియో మీకు నచ్చిందా? ఇక్కడ అమ్మవారు వెలసిన విగ్రహం అండి. అయితే ఇక్కడ భక్తులందరూ కూడా చలివిడి పానకాలు అన్నీ కూడా ఇక్కడే అమ్మవారికి బయట పోస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా
అమ్మవారి గరగలన్నమాట. అందరూ వీటిని కూడా దర్శించుకుంటారు. ఈరోజు అంగరంగంగా వైభవంగా విశేషమైన అలంకరణ చేశారు. అలాగే ఆలయం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటనుకుంటున్నారా, నేనైతే ఉదయాన్నే 6 గంటలకి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి అయితే వెళ్ళానండి. అలాగే ఈరోజు నాకు సేవ చేసుకునే అవకాశం కూడా వచ్చింది. అమ్మవారి అంతరాలయంలోనే చక్కగా అమ్మవారికి సేవ చేసుకున్నానండి. ఎంత ఆనందంగా అనిపించిందంటే ఆవిడ సన్నిధిలో అంతసేపు సేవ చేసుకుంటూ ఆ తల్లిని చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. చూస్తున్నారు కదా, పెద్ద ఆవిడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ టైంలో ఆ వయసులో వచ్చారు అంటే ఎంత నిజంగా ఆమె ఓపికకి మెచ్చుకోవచ్చు. అలాగే అది ఓపిక కాదండి, అమ్మవారి మీద ఆవిడకున్న అచంచలమైన భక్తి అని కూడా అనుకోవచ్చు. మరి చూస్తున్నారు కదా, ఆలయం ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారు కదా. తెల్లవారి టైం 7 అవుతుందండి, 7-8 మధ్యలో ఉంది. నేను వచ్చి చాలాసేపు అయింది. నాకైతే అమ్మవారి ఆలయంలో ఉన్నంతసేపు ఆ అమ్మవారి మీద దృష్టి తప్ప వేరే ఆలోచనే ఉండదండి. అదేంటో తెలీదు, ఇంకా ఏదైనా సేవ చేయాలి, ఇంకా ఏదైనా సేవ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుందండి. మరి మీ అందరూ కూడా మా అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నా తల్లి అమ్మవారి ఆలయంలో సేవ చేసుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదండి. మరైతే జాతరలో భాగంగా అమ్మవారికి పూజ చేసిన పసుపు కొమ్ముల్ని ముత్తైదువులందరికీ కూడా అందజేయడం జరిగిందండి. మరి ఇటువంటి పుణ్య కార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకున్నాను. అలాగే నేను కూడా ఆ పసుపు కొమ్ముల్ని అందుకోవడం జరిగిందండి. ఇంకా మరికొంతమంది ముత్తైదువులకి నా చేత్తో కూడా ఇచ్చే అదృష్ట భాగ్యం నాకైతే కలిగింది. నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని. తీసుకొని వచ్చేస్తాను అనుకున్నాను, ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళాను కాబట్టి అంత టైం సరిపోదు అనుకున్నాను. కానీ ఇలా వస్తూ ఉంటే జనాలు ఎంతమంది అండి, వేలలో వచ్చారనుకోండి, మామూలుగా కాదు. ఎంతమంది ముత్తైదువులు వచ్చి ఈ యొక్క పసుపు కొమ్ములను తీసుకొని వెళ్ళారో. మరైతే ఆ యొక్క కార్యక్రమంలో నేను పాలుపంచుకున్నాను అన్నాను కదా, నా చేత్తో కూడా ఇవ్వడం జరిగిందండి. మరి నేను ఇది ఇవ్వడం మొదలుపెట్టి సాయంత్రం 5:15 వరకు ఇస్తూనే ఉన్నాను. అలాగే ఆలయం వద్దే అమ్మవారి సేవ చేసుకున్నాను. నిజంగా ఇటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు నేనైతే చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క పసుపు కొమ్ములను తీసుకున్న ప్రతి ముత్తైదువు కూడా, ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఎంతో అదృష్టవంతులండి. వారందరికీ కూడా మా బలుసులమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే వీలైనంత వరకు మా అమ్మవారిని దర్శించుకోవడానికి నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. మీరు కూడా వచ్చి దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गण विशेषण विशिष्टायां शुभो श्रीमान् परमसमसगात्रवती महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्तिस्वरूपिणी श्रीबलसलम्बदेव्याः सर्वकलापरपूर्णफलसिद्ध्यर्थं षोडशकलाफलसिद्ध्यर्थम् अस्मिन् भट्टनग्रामभक्तजनानां सुखसन्तोषभोगभाग्यपुण्यफलसिद्ध्यर्थः మా తాడేపల్లి గూడెంలో జాతర మహోత్సవంలో 9వ రోజు అమ్మవారికి అంగరంగ వైభవంగా స్త్రీమూర్తులు అందరూ కూడా తమ తమ ఇంటి వద్ద నుంచి అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతిని తీసుకొచ్చి సమర్పించడం అయితే జరిగిందండి. మరి ఆ జ్యోతుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్వామివారైన వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి అమ్మవారితో సహా భక్తులందరూ కూడా ఊరేగింపుగా ఆలయానికైతే చేరుకున్నాం. మరి నేనైతే ఇలా అమ్మవారికి పిండి దీపాన్ని అయితే సమర్పించానండి. చూస్తున్నారు కదా, మా ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎంతోమంది వేల సంఖ్యలో భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వారి యొక్క భక్తి శ్రద్ధల్ని అమ్మవారికి ఈ విధంగా తెలియజేసుకున్నారు.
చూస్తున్నారు కదండి, చూడటానికి కన్నులు పండుగగా, అసలు కన్నులైతే సరిపోవు అని మాటల్లో చెప్పవచ్చు. ఎంత ఆనందంగా, సంతోషంగా, ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో మాటల్లో చెప్పలేమండి. అసలు ఎక్కడ, ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క సంబరాలైతే మా ఊర్లో జై బలరామ తల్లికి 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 జై బలరామ తల్లి. ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి మా అమ్మాయి అలాగే మా అమ్మగారు కూడా వైజాగ్ నుంచి రావడం జరిగిందండి. నాకైతే వాళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను తెలియజేసుకున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉండేది. ఇలా మా అమ్మాయే కాదండి, చాలామంది ఇళ్లల్లో వాళ్ళ ఆడపడుచులు కానివ్వండి, చుట్టాలు బంధువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నారని నాకైతే తెలిసింది. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ఆలయ కమిటీ వాళ్ళని నిజంగా అభినందించాలి. ఇలాగే ఇన్ని కార్యక్రమాలని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఆలయం వద్ద వరకు కూడా ప్రతి ఒక్కరూ చాలా భక్తితో అయితే చేరుకున్నాం. అమ్మవారి ఆలయానికి అయితే చేరుకున్నామండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత కన్నుల పండగగా, ఎంత వైభవోత్సవంగా ఈ జాతర మహోత్సవం అంబరాన్న అంటేట్టుగా ఈ యొక్క సంబరాలు జరగడం అనేది నిజంగా ఎంతో ఎంతో అదృష్టం చేసుకుంటేనే మేము ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోగలిగాం, అలాగే చూడగలుగుతున్నామండి. ఇటువంటి జాతరలు 12 సంవత్సరాలకు ఒక్కసారి కదండి, ప్రతి సంవత్సరం ఏటేటా జరిగితే ఇంకెంత వైభవంగా ఉంటుందా అని చెప్పి అనిపించింది. మరి ఆలయం లోపలికైతే ప్రవేశించామండి. లోపలికి ఆలయం దగ్గరికి వెళ్ళాక మా చేతిలో ఉన్న దీపాలని అందరూ కూడా అక్కడున్న కొంతమంది వాలంటీర్లకి అందజేయమని చెప్పారు. వాటిని అమ్మవారి ఎదురుగా ఆలయం దగ్గర చక్కగా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఎంత భక్తితో అంటే ఆడ మగ చిన్న పెద్ద అసలు ఒక్కళ్ళంటే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి భక్తి ప్రతి ఒక్కరి కళ్ళల్లోని వాళ్ళ అమ్మవారి నామస్మరణతో ఈ యొక్క జాతర మహోత్సవం మొత్తం కూడా ఎంతో చక్కగా కొనసాగడం, ప్రతి ఇంటి నుంచి కూడా ఈ యొక్క దీపాలని అమ్మవారికి సమర్పించడం అంటే మాటలు కాదండి. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఆలయ కమిటీ వాళ్ళని నిజంగా మనం ఎంతైనా అభినందించాలి. రోజైతే ఇంకా చుట్టాలు అలాగే బంధువులతో ఆలయం మరింత శోభాయమానంగా కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలన్న ఉత్సాహంతో ఆలయం లోపలికి ఇంత రష్లో కూడా, ఇంత రద్దీలో కూడా చాలా ఓపికగా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందండి. మరోపక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక భక్తులైతే మరికొంతమంది ఇక్కడున్న యాగశాలలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటూ ఒక్కొక్కరు కూడా దీపాల సమర్పణ తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి మేమైతే లోపలికి వెళ్ళామండి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి బలిహరణ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇది చూడటానికి కూడా వేలాది మంది ఆలయం దగ్గర భక్తులు చూస్తూ ఉన్నారు. ఇక మేమైతే లోపలికి వెళ్ళడానికి కొంచెం కూడా దారి లేదు. ఏం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కాసేపు అక్కడే నిలబడి చూసి అమ్మవారిని దర్శించుకోవటానికైతే వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అమ్మవారి దగ్గర లోపల నుంచి ఒక పెద్ద ఆయన ఈ విధంగా అయితే రావడం జరిగింది. అతను అమ్మవారి ఉపాసకులేమో అని అనుకుంటున్నానండి. నాకైతే పెద్ద అవగాహన లేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను ఇటువంటి కార్యక్రమాలు చూడటం కూడా నేను ఫస్ట్ టైం. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఈ విధంగా చూడటం కూడా ఫస్ట్ టైం వలన చాలా చూడాలన్న ఆతృత అయితే మరింత పెరిగిందండి. ఆ ఆత్రంతో అంతా అయ్యేంత వరకు అక్కడే ఉండి చూసి తరువాత నేను అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మా ఊర్లో జాతర జరిగింది కదండి. మరి జాతర చివరి రోజు ఈరోజు మా బలిసలమ్మ తల్లి అమ్మవారికి మహాకుంభ నివేదన జరిగిందండి. చూస్తున్నారు కదా, అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి బూరెలు, గారెలు, అలాగే రకరకాల పిండి వంటలు, స్వీట్లు, ఇంకా పులిహార, అలాగే ఇంకా అసలు ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం అన్నమైనా తీసుకురమ్మన్నారు. అన్నం, పప్పు, ఇలా ఎవరి ఓపికకి వాళ్ళు ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి నైవేద్యం అయితే రావడం జరిగిందండి. దాన్ని అంతటినీ కూడా అమ్మవారికి నివేదించారు. ఇలా కుంభం వేశారు. చూస్తున్నారు కదా ఎన్ని రకాల స్వీట్లతో అమ్మవారికి కుంభం వేశారో. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యారు. మరి అయినప్పటికీ కూడా ఈరోజు శ్రీరామనవమి, ప్రతి ఒక్కరు కూడా
త్వరగా పూజా కార్యక్రమాలు ముగించుకొని ఆలయం వద్దకైతే చేరుకున్నారు. మరి నేను కూడా ఈరోజు అమ్మవారికి బూరెలు వేద్దాం అనుకున్నానండి. బూరెలు చేసి అమ్మవారికి నేను తీసుకొచ్చి వేయడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే నేను ఇంత పెద్ద కుంభ నివేదన చూడటం అయితే మొట్టమొదటిసారి అండి. అలాగే జాతర వేడుకను కూడా చూడటం మొట్టమొదటిసారి అండి. మరైతే ఇంత వైభవంగా మా అమ్మవారికి జాతర జరిగింది అంటే నిజంగా మేము ఎంత అదృష్టవంతులమో ఈ తాడేపల్లి గుడి వాసులు మాటల్లో చెప్పలేం. చూస్తున్నారు కదా అమ్మవారికి అసలు ఎంతమంది ఎన్ని రకాలైన స్వీట్లు నివేదించారో, ఎవరు ఎంత తెచ్చారో అనేది లెక్కలేదండి. అంతా వాళ్ళ స్తోమతకి వాళ్ళ ఓపిక తీసుకొచ్చారు. చూడటానికి నిజంగా కళ్ళు సరిపోవు. నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటివి చూడలేము, చేయలేము. ఇటువంటి కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోవడం కూడా నాకైతే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఎప్పుడు జాతర వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేసింది మా బలుసులమ్మ తల్లి, మా తాడేపల్లిగూడి వారసులందరినీ కూడానండి. ఎందుకంటే ప్రతి నోట, ప్రతి ఇంట, ప్రతి ఒక్కరి మాట కూడా ఎంత బాగా జరిగింది, జాతర ఎంత వైభవంగా జరిగింది, మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకుంటామా అని ఆనందం, ఆ సంతోషం ప్రతి ఒక్క కళ్ళల్లోనే కనిపించిందండి. ప్రతి ఒక్కరి మాటల్లోనే ఉంది. మరి ఇటువంటి జాతరలు మరిన్ని మేము చేసుకోవాలని, ఆ తల్లి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించాలని, మాతో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బలుసులమ్మ తల్లి చల్లని కరుణాకృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేనైతే అమ్మవారికి సేవ చేసుకునే అదృష్ట భాగ్యం కలిగిందండి. మానవత వాళ్ళ టీం ద్వారా వెళ్ళి ఈరోజు నేనైతే భోజనం దగ్గర కూడా సర్వీస్ చేయడం జరిగింది. అలాగే మా అమ్మగారు, మా అత్తగారిని కూడా తీసుకువెళ్ళానండి. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కండి. మరింత మందికి వీడియో చేరుతుంది.